ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజధాని పునఃప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వారిని స్వయంగా ఆహ్వానించారు. శుక్రవారం మధ్యాహ్నం 3:20 ప్రధాని మోదీ అమరావతికి చేరుకుంటారని ఆయన తెలిపారు. అమరావతి పునఃప్రారంభోత్సవం కోసం సభా ప్రాంగణం పూర్తయిందని తెలిపారు. పార్కింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరికీ వచ్చిందని, సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కాగా అమరావతి పునఃప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూడా ఆహ్వానం పంపించారు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన స్వయంగా ఆహ్వానించారు. ప్రధాని అమరావతి పర్యటనలో భాగంగా 49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు 57,000 కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని ఏది అంటే 99% మంది చెప్పిన మాట విజయవాడ. ఎందుకంటే అది రాష్ట్రం మధ్యలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎంతో కొంత అభివృద్ధి చెందింది, కృష్ణానది చెంతనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే బోర్డు మాత్రమే కాకుండా విద్య, ఉపాధి అవకాశాల గనిగా మార్చాలన్న ఉద్దేశం, గుంటూరు, విజయవాడను కలిపేలా రాజధాని ఏర్పాటు చేస్తే మహానగరం ఏర్పడుతుందన్న ఆశయంతో 2014లో ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. ఆనాడు పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అమరావతి కృష్ణానది తీరంలో ఉన్న ఆధునిక నగరంగా, విశాలమైన భూవనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంతో ఉన్న ప్రాంతం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని అందించారు. ఇది సామాజిక సహకారానికి నిదర్శనం. ఈ భూమి ప్రభుత్వ కార్యాలయాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు అదే పనిలో ఉంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చేందుకు రాజధాని వనరులతోనే ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ గతంలో మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా రెడీ అయింది. కానీ సొంత కాళ్లను నరుక్కునే పాలకుడైన జగన్ రెడ్డి మొత్తం రద్దు చేసేశారు. సింగపూర్ ఆధారిత మాస్టర్ ప్లాన్తో రూపొందిన అమరావతి స్మార్ట్ టెక్నాలజీ, పర్యావరణ సమతుల్యతను కలిగిన గ్రీన్ ఫీల్డ్ సిటీగా రాజధానిగా నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. ఏపీకి అమరావతి మధ్యలో ఉంటుంది. ఇది ఓ గ్రోత్ ఇంజిన్ గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల సముద్ర తీరం, 9 ఓడరేవులు ఉన్నాయి. ఇవి అమరావతిని వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అమరావతికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను చేస్తోంది. చంద్రబాబు నాయుడు త్వరలో సింగపూర్ వెళ్లనున్నారు. మరోసారి పెట్టుబడుల ప్రతిపాదనలు చేయనున్నారు. అయితే జగన్ అనే వ్యక్తిని చూసి గతంలో బాధలు పడిన వారు భయపడే అవకాశం ఉంది. వారు ఎంతగా నమ్మకాన్ని పెంచుకుంటారా అన్నదాన్ని బట్టి అమరావతికి పెట్టుబడులు వస్తాయి. ప్రపంచంలోనే ఎవ్వరూ చేయని సాహసాన్ని అమరావతి రైతులు చేశారు. రోడ్డు విస్తరణకు 1/2 ఎకరం భూసేకరణ చేయడానికి తంటాలు పడే దేశంలో 35,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతితో పాటు తాము కూడా ఎదుగుతామని ఆశపడ్డారు. రాష్ట్ర ఆర్థిక ఆయువు పట్టుకు తాము కొంత దారబోసామని అనుకున్నారు. అంతేకాదు వారు రక్తాన్ని కూడా చిందించాల్సి వచ్చింది. 5 ఏళ్లు మహాపోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పోరాటం ఫలించింది. విజేతలుగా నిలిచారు. ప్రధాని మోదీ గతంలో నీరు, మట్టి తీసుకువచ్చారని సెటైర్లు వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన 50,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యే అమరావతి అనతి కాలంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఎదుగుతుందన్న నమ్మకంలో టీడీపీ నేతలున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.